హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మరొక చిన్న వీడియో అండి. ఈ వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంది, తను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎలాగ తన బర్త్డేని ఎంజాయ్ చేసిందో ఫుల్ డీటెయిల్స్ కూడాను ఈ వీడియోలో ఉన్నాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా పాప బర్త్డే సెలబ్రేషన్ని చివరి వరకు చూసి తనకి మీ విషెస్ని అలాగే మీ బ్లెస్సింగ్స్ని అందజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూస్తున్నారుగా తను చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కేక్ కటింగ్కి అందరినీ ఎంజాయ్ చేయడానికి పిలిపించుకుంది. చక్కగా కేక్ కటింగ్ అయ్యింది. కేక్ కటింగ్ అంతా చేసి పిల్లలందరూ కూడాను కేకు స్వీటు అన్నీ తినేసి చక్కగా ఆడుకోవటం, గేమ్స్ వాళ్ళ గేమ్సే వాళ్ళే ప్లాన్ చేసుకొని చక్కగా గేమ్స్ ఆడుకోవటం స్టార్ట్ చేశారండి. కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలందరూ కూడాను తనే కేక్ డిస్ట్రిబ్యూట్ చేయటము, అలాగే కూల్ డ్రింక్స్ ఇవ్వటము, చాక్లెట్స్ ఇవ్వటము. మా పాప తన బర్త్డేని చాలా ఎంజాయ్ చేసిందండి. ఇలాగే ప్రతి ఇంట్లో కూడాను పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదండి. కేక్ కటింగ్ అయిన వెంటనే ఇలాగా గేమ్స్ స్టార్ట్ చేశారండి. ఈ గేమ్స్ మనం చిన్నప్పుడు చాలా ఆడాము. అందులో ఈ గేమ్ పేరు టేస్టీ బౌల్స్. ఒక బౌల్ని ఎంచుకొని అందులో ఏ ఫుడ్ ఉంటుందో అది మనం టేస్ట్ చేయాలన్నమాట. తనే బర్త్డే బేబీ కాబట్టి ఫస్ట్ ఛాన్స్ తనకిచ్చారు. తనకి సాల్ట్ వచ్చినట్టుంది బహుశా. నెక్స్ట్ 1 బై 1 ఎవరా అని డిసైడ్ అవ్వడానికి అష్టాచమ్మా వేయించి అందరి తర్వాత 1 బై 1 1, 2, 3 అని డిసైడ్ తనే చేసిందండి. ఇలాగా అష్టాచమ్మలో ఎవరు పండితే వాళ్ళు సెకండ్ అని, థర్డ్ అని, 4 అని ఇలాగా ఆ టేస్టీ బౌల్ గేమ్ని ఆడిచ్చిందండి. ఇలాగా చిన్నప్పుడు మనం కూడా ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటాం కదండి. ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంత బర్త్డే ఈ పాప అయితే తను ఏ నెంబర్ పెట్టినా కరెక్ట్గా చెప్తా ఉందండి. అందుకని వీళ్ళు అంత ఇదిగా అయ్యో అమ్మ అనుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. అలాగా ఈ టేస్టింగ్ గేమ్స్లో అందరూ పిల్లలు చక్కగా ఒక దాంట్లో కాఫీ పౌడరు, షుగరు, నెక్స్ట్ సాల్టు ఇలాగ 3 బౌల్స్లో 3 ఫుడ్ ఐటమ్స్ పెట్టించి వాళ్ళ చేత టేస్టింగ్ చేయించిందండి. నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్. ఈ లెమన్ అండ్ స్పూను మనందరం చిన్నప్పుడు స్కూళ్ళల్లోనూ ఇంటి దగ్గర అన్ని ఆడిన వాళ్ళమే కదండి ఈ ఆటను మళ్ళీ తన ఫ్రెండ్స్ తోటి తను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడిందండి. ఈ ఆటలో లెమన్ పడిపోయిన వాళ్ళకి మళ్ళీ సాల్ట్ తినిపిస్తానని వాళ్ళు ఎమ్మడపడి ఏడిపిస్తుందండి. ఇలాగ తన బర్త్డే సెలబ్రేషన్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్ చేసిందండి. ఇలా ఎంజాయ్ చేయటాన్ని మనం కూడా మన పిల్లలు సంతోషంగా గడపటానికే కదండి. ప్రతి ఇంట్లో కూడాను పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగే జరుపుకుంటారు కదండి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మా పాపకి భోగి పండగ రోజే వస్తుందండి. బర్త్డే భోగి పండగ రోజు పిల్లలకి అందరికి కూడాను పొంగల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడాను ఈవినింగ్ 6కే మా ఇంటికి వచ్చేసి నైట్ 9, 10 వరకు కూడాను ఇలాగే రకరకాల గేమ్స్ ఆడుకుంటా ప్రతి సంవత్సరం కూడాను ఇలాగే పిల్లలందరూ కూడాను మా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ డే స్కూలు ఉండదు, హోంవర్క్స్ కూడా ఉండవు కదండి. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ కదా. అందువల్ల చాలాసేపు వరకు ఆడుతూనే ఉంటారు. నేను కూడా చక్కగా ఆడుకుంటున్నారు కదా అని నేను కూడా వాళ్ళనేమి వెళ్ళిపోమని కూర్చోండని డిస్టర్బెన్స్ చేయను. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు కదండి. ఈ వయసులోనే కదా పిల్లలు ఎన్ని ఆటలు ఆడినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చూడండి ఎన్ని రకాల గేమ్స్ ఆడిస్తుందో. అష్టాచమ్మ అంట. ఈ గేమ్స్ అయిన తర్వాత అంతాక్షరి ఆడారు, డ్యాన్స్ చేసుకున్నారు, మ్యూజిక్ పెట్టుకున్నారు. ఇలాగా చాలా చాలా గేమ్స్ అన్నీ కూడాను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడిచ్చిందండి. ఇంకా చాలామంది పిల్లలు రావాలి. కాకపోతే పొంగల్ హాలిడేస్ కదండి. చాలా వరకు పిల్లలందరూ కూడాను ఊర్లు వెళ్ళిపోయి ఉన్నారు. ఉన్న కొద్ది మందినే తను చాలా ఎంజాయ్ చేస్తా తన బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత ఇంత ఇదిగా ఎంజాయ్ చేస్తా సెలబ్రేట్ చేసుకుందండి. ఇంతకీ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే ఎంజాయ్ చేస్తా వాళ్ళ బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటుంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా పాప డ్రెస్ కానీ
మా డెకరేషన్ కానీ ఎలా ఉన్నాయో అన్నీ కూడాను డీటెయిల్గా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ భోగి రోజు కదండి, మనకి చిన్న చిన్న పేరంటాలు, అలాగే భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, మన చుట్టుపక్కల వాళ్ళు పేరంటానికి పిలుస్తారు కదండి. అలాగే మా పక్క పోర్షన్‌లో వాళ్ళు చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోసుకుంటా బొమ్మల కొలువు పెట్టారండి. అందులో గూడా మా పాప సెలబ్రేట్ చేసుకుందండి. ఇలాగా బొమ్మల కొలువును గూడా వాళ్ళ ఇంట్లో వీడియో తీసి చాలా బాగుందని నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా భోగిపళ్ళు గానీ, బొమ్మల కొలువులు గానీ మన ఇంట్లో గూడా మనం చేసుకుంటూ ఉంటాం గదండీ! ఇటువంటివన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోలేము కూడాను. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పాపకి ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చిందో, అలాగే తనకి మీ బ్లెస్సింగ్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.